ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు ఆమోద ముద్ర పడింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రహదారుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, విద్యా రంగం, జైల సంస్కరణలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. నేను తెలియజేస్తాను. మరి ఈ సంస్థ మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మనం అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడంతా కూడా టెక్నాలజీకి సంబంధించి. కానీ క్వాంటమ్ కంప్యూటర్ తయారీకి కావాల్సిన ఏదైతే హార్డ్వేర్ కానివ్వండి లేదా ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇతర దేశాలకి. అది మనం గర్వించదగ్గ విషయం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి డిఫెన్స్, హెల్త్ కేర్, ఎనర్జీ రంగాలకు సేవలు అందిస్తుంది ఈ కంపెనీ. నెక్స్ట్ సెంట్రిల్లా సైంటిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్, సెంట్రిల్లా 6.25 కోట్లు పెట్టుబడి, 40 మందికి ఉద్యోగాలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇది స్థాపించబడుతుంది. మరి 2026 మొదటి క్వార్టర్లో ఇది యాక్టివిటీ స్టార్ట్ చేస్తుంది. 2500 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఏరియా అవసరం ఉంది. క్వాంటమ్ డ్రగ్ డిస్కవరీ ల్యాబ్, క్యాస్కేడ్ ప్లాట్ఫామ్, క్యాన్సర్, న్యూరాలజీ రంగాల పరిశోధన, హార్వర్డ్, ఐఐటి హైదరాబాద్ సహకారం. దీనికి మొత్తం 3.44 కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వబడుతుంది. దీని మూలంగా ఏంటంటే ఔషధ అభివృద్ధి ఖర్చు 60% తగ్గింపు, సమయం 25% తగ్గింపు. ఇప్పుడు కొత్త మందులు కనుక్కోవాలంటే చాలా టైం ప్రాసెసింగ్. మీ అందరికీ తెలిసింది, కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తయారు చేస్తే కానీ ఒక మెడిసిన్ని తయారు చేయలేని పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. ఈ సంస్థ ఏర్పాటు చేసే టెక్నాలజీ మూలంగా కానివ్వండి, ఈ క్వాంటమ్ మూలంగా ఇది ఖర్చు తగ్గుతుంది. చాలా తొందరగా 10 సంవత్సరాలు కనుక్కునేది కేవలం 2.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో తగ్గి ఒక 5-6 సంవత్సరాలు కనుక్కోవడానికి వీలుంటుంది. క్యాన్సర్, డయాబెటీస్ వ్యాధులకు సరసమైన చికిత్సలు. ఏపీను లైఫ్ సైన్సెస్ R&D హబ్గా నిలబడటం. దీని మూలంగా అంటే వీరు ఏదైతే ల్యాబ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఏపీ లైఫ్ సైన్సెస్ R&D హబ్గా కూడా తయారు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. కొత్త పేటెంట్లు, బయోటెక్ స్టార్టప్లు, యువతకు డ్రగ్ డిస్కవరీ, AI రంగాల్లో అనుభవం. Fortitude టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్, 9.45 ఎకర్స్, 8 మందికి ఉద్యోగ అవకాశాలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇది స్థాపించబడుతుంది. మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద 75% ఇన్సెంటివ్స్ ఇవ్వటం జరుగుతుంది. క్వాంటమ్ సేఫ్ కమ్యూనికేషన్, పోస్ట్ క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ. ఏ విధంగా అయితే మనం సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లో సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, మరి ఈ హ్యాకర్స్ కానివ్వండి లేకపోతే దుర్వినియోగం, సాఫ్ట్వేర్ దుర్వినియోగం అరికట్టడానికి ఏదైతే టెక్నాలజీ ఉందో క్వాంటంలో కూడా దుర్వినియోగం కాకోకుండా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ సంస్థ ఏర్పాటు చేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి అమరావతిని భారతదేశంలో మొదటి క్వాంటమ్ సేఫ్ డిజిటల్ స్టేట్గా నిలపటం దీని యొక్క లక్ష్యాలు. ప్రభుత్వ సేవలు, పౌరుల డేటా, భవిష్యత్ ముప్పుల నుండి రక్షణ. 3 సంవత్సరాల్లో 25 స్టార్టప్లను యాంకర్ చేయటం. పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీలో స్వదేశీ IP, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు క్వాంటమ్ సేఫ్ భద్రత. ఇదంతా ఏంటంటే సేఫ్టీ కోసం పోస్ట్ క్వాంటమ్ టెక్నాలజీ ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. క్లెయిర్వోయెన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, 14 కోట్లు, 12 మంది ఉపాధి అవకాశం లభిస్తుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలోనే దీన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. 2026లో ఇది స్టార్ట్ చేయబడుతుంది. జనవరి 2026 సబ్జెక్టు కరెక్షన్. ఆఫీస్ 4000 చదరపు అడుగులు. క్వాంటమ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్స్, మనం ఏదైతే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తామో క్వాంటంలో కూడా ప్రోగ్రామ్ చేయడానికి ఈ సంస్థ నిమగ్నమై ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. మొత్తం ఇన్సెంటివ్స్ 3.81 కోట్లు. విద్యార్థులకు క్వాంటమ్ ల్యాబ్స్ శిక్షణ, సర్టిఫికేషన్, క్రిటికల్ అప్లికేషన్లకు క్వాంటమ్ సేఫ్ సెక్యూరిటీ, విశ్వవిద్యాలయ భాగస్వామ్యాలు, ప్రభుత్వ డిజిటల్ సేవలకు అత్యాధునిక భద్రత. సిప్సా టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,
వీరు ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2025-30 పాలసీకి అనుగుణంగా 1140 కోట్ల పెట్టుబడితో 1251 మందికి ఉపాధి అవకాశాలు లభించే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. వీరు మల్టీ లేయర్ హై డెన్సిటీ పీసీపీ అండ్ ఫ్లెక్సిబుల్ పీసీపీ, అంటే బహుశా ఫ్లెక్సిబుల్ ఫోన్స్ వస్తున్నాయి కదా, పీసీబీలు కూడా ఫోల్డ్ అవ్వాలని ఆ టెక్నాలజీతో పీసీబీలు తయారు చేసే సంస్థ. ఇది నాయుడుపేటలో తిరుపతి జిల్లాలో ప్రారంభం కాబోతా ఉంది. ఫిబ్రవరి 2026కి ఫస్ట్ ఫేజ్, జనవరి 2028కి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతాయి. మరి ఫస్ట్ ఫేజ్కి 20 ఎకరాలు, సెకండ్ ఫేజ్కి 10 ఎకరాలు ప్రభుత్వం మన నాయుడుపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్లో బహుశా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి వీరికి సుజుకి, టాటా, టొయోటో, హీరో, మహీంద్రా, వందే భారత్ వీళ్ళందరూ కూడా వీరికి క్లయింట్స్, అంటే వీరితో ఇప్పటికే బిజినెస్ టైప్స్ కూడా చేసుకున్నారు. దీని మూలంగా ఏంటంటే తిరుపతి జిల్లాలో 1140 కోట్లు ఉద్యోగ అవకాశాలు, యువతకు ఎలక్ట్రానిక్స్ తయారీలో నైపుణ్య ఉద్యోగాలు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతుగా ఈ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ కాబడతా ఉంది. దీని మూలంగా ఏంటంటే మనం పీసీబీలు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం సెల్ ఫోన్స్ అన్ని తయారీలు ఉన్నాయి, కానీ